సృష్టికి మూలం స్త్రీ. ఆ స్త్రీమూర్తే తల్లిగా మనకి జన్మనిస్తుంది, భారీగా ప్రేమను పంచుతుంది, తోబుట్టుగా తోడుండి స్నేహాన్ని పంచుతుంది. అంతే కనుక తేడా వస్తే ఒక ఆది పరాశక్తిగా మారుతుంది. వీడేంటి కొత్తగా మాట్లాడుతున్నాడని అనుకోవద్దు. ఈ వీడియో ఏంటంటే మనం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గురించి అయితే మాట్లాడుకుందాం. ఎందుకంటే బయట సొసైటీలో మహిళ అంటే ఒక చిన్న చూపు అండ్ వాళ్ళు ఏమీ చేయలేరని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు రోజులు అలా లేవు. వాళ్ళు ప్రతి రంగంలో అన్ని వాటిల్లో వాళ్ళకంటూ ఒక స్టాండర్డ్స్ని వాళ్ళే తీసుకొచ్చారు. అలానే అధికారం, ఆధిపత్యం, సమానత్వంలో అన్నిటిలో వాళ్ళు చాలా ధైర్యంగా వాళ్ళకంటూ ఒక స్థాయిని వాళ్ళే నిలబెట్టుకున్నారు. అసలు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది ఎందుకు వచ్చింది, అసలు వెనకాల ఏం జరిగింది, అసలు ఇదంతా ఏంటో ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అలానే ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే ఒక లైక్ కూడా చేసేయండి. ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒకప్పుడు స్త్రీలు వంటగదికే పరిమితం అయ్యేవారు. అలానే బాల్య వివాహాలు, సతీ సాగమనం వంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే కాలం వెళ్ళే కొద్దీ రాను రాను సమాజంలో, కుటుంబ వ్యవస్థలో వాళ్ళకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని ఎన్నో మార్పులకు అనుకూలంగా అవకాశాలను పెంపొందించుకుంటూ ఒకవైపు కుటుంబ బాధ్యతను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా మరోవైపు పురుష ఆధిక్యత సమాజానికి సవాళ్లు విసురుతూ అలానే అన్ని రంగాల్లో తామేంటో నిరూపించుకుంటూ నేడు ప్రపంచాన్ని సైతం శాసించే స్థాయికి ఎదిగింది మన స్త్రీ శక్తి. ఇంతలా తమ ఉనికిని చాటుకున్న మహిళలందరికీ ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించి అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. అలానే గత దశాబ్దంగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం దాదాపు శతాబ్ద కాలం ముందే మార్చి 8వ తారీఖున ప్రపంచవ్యాప్తంగానే మహిళలకు ప్రత్యేక రోజుగా గుర్తించారు. కార్మికుల ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించి ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. పూర్వం 1808 అంటే 1908లో న్యూయార్క్ సిటీలో దాదాపు 15,000 మంది మహిళలు తక్కువ పని గంటలు, మెరుగైన జీతం అండ్ ఓటు వేసే హక్కు కోసం ప్రదర్శన నిర్వహించారు. ఈ మహిళల డిమాండ్లని దృష్టిలో పెట్టుకుని అమెరికాలో 1909లో సోషలిస్ట్ పార్టీ జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించారు. ఈ దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిద్దామని క్లారా జాడ్సన్ అనే ఒక మహిళ ఓపెన్ హెగ్ అనే ఒక నగరంలో 1910 అంటే 1910లో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ అనే సదస్సులో దీన్ని చెప్పారు. అలా ప్రకటించిన తర్వాత ఆ కాన్ఫరెన్స్లో 17 దేశాల నుంచి హాజరైన 100 మంది ఉమెన్స్ అంటే ఆడవాళ్ళు దీనికి ఆమోదించి ఒప్పుకున్నారు. ఆ తరువాత ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీలో 1911లో తొలిసారిగా ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేశారు. అలానే 2011లో 100 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది కాబట్టి చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేషన్స్ కూడా చేశారు. ఇది ఇలా ఉండగా అసలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మార్చ్ 8నే ఎందుకు జరుపుకుంటారు అనేది ఇప్పుడు చూద్దాం. అది 1917 వరల్డ్ వార్ టైం. ఆ టైంలో రష్యన్ లేడీస్ అందరూ ఆహారం అండ్ శాంతి, ఫుడ్ అండ్ పీస్ కోసం నిరసనకు దిగారు. అలా 4 రోజుల పాటు నిరసన జరుగుతూ ఉండగా అప్పటి కింగ్ అయిన నికోలస్ II తన కుర్చీ వదులుకోవాల్సి వచ్చింది. ఇంకా అప్పుడు క్రియేట్ అయిన టెంపరరీ గవర్నమెంట్, తాత్కాలిక ప్రభుత్వం మొత్తం మహిళలందరికీ ఓటు వేసే హక్కునైతే కల్పించింది. అయితే మహిళలు సమ్మెకి దిగిన రోజు అంటే అప్పటి రష్యా క్యాలెండర్ అయిన జూలీ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23 ఆదివారం. అదే గ్రిగోరియన్ క్యాలెండర్. దీని ప్రకారం అంటే ప్రపంచంలో ఎన్నో దేశాల్లో వాడే అత్యధిక ఈ క్యాలెండర్ ప్రకారం అయితే మార్చి 8వ తారీఖు అన్నమాట ఆ రోజు. కాబట్టి దీని ప్రకారమే మార్చి 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా నిర్వహిస్తున్నారు. అయితే 1975లో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అధికారంగా నిర్వహించడం మొదలుపెట్టింది. ఈ విధంగా ప్రతి సంవత్సరం మన గతాన్ని గుర్తు చేసుకుంటూ అనేక కార్యక్రమాలన్నింటినీ పెట్టుకుంటూ జనాలకి ఇదంతా తెలియజేస్తుందన్నమాట మన గవర్నమెంట్. సో మనం కూడా ప్రతి సంవత్సరం ఒకసారైనా ఇవన్నీ గుర్తు తెచ్చుకుని అసలు ఎలా వచ్చింది ఏంటి అనేది తెలుసుకోవడం ప్రతి తరానికి వచ్చే నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా ఉపయోగపడుతుంది. యాక్చువల్లీ బయట సమాజంలో జరిగే ఎన్నో బ్యాడ్ థింగ్స్ అంటే చెడుని గుర్తు చేసుకుని దానికి సంబంధించిన రోజులా కాకుండా
మహిళలందరూ సమాజంలో రాజకీయంగా అండ్ ప్రతి రంగంలో కూడా వాళ్ళకంటూ ఒక ప్లేస్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళ కష్టంతో పైకి నుంచున్నారు కాబట్టి ఇలాంటి ఒక రోజు అయితే మనకు వచ్చింది. అదే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. వీటి వల్లే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే లాగా ప్రతి సంవత్సరం ఈ రోజున చాలా పెద్దగా వేడుకలు అయితే చేస్తూ ఉన్నారు. అలానే మహిళలందరూ అన్ని రంగాల్లో తమ యొక్క సమానత్వాన్ని, ఆధిపత్యాన్ని, అధికారాన్ని చాటుకున్నప్పటికీ అయినా సరే సమాజంలో వారిపై చిన్నచూపు, అరాచకాలు ఇప్పటికీ నేటికి జరుగుతూనే ఉన్నాయి. ఇదంతా నిజంగా చాలా బాధాకరమైన, ఎంతో విచారమైనది. ఇది ఎలా ఉందంటే, మదర్స్ డే రోజు మదర్స్ని అండ్ రాఖీ పండుగ రోజు సిస్టర్స్తో రాఖీ కట్టించుకుంటే మాత్రమే సరిపోదు. ప్రతిరోజు ప్రతి మహిళకి అదే రెస్పెక్ట్ అండ్ అమ్మని, చెల్లిని కూడా చూడగలగాలి. ఇలా ఉన్న రోజునే మనకి సమాజం కరెక్ట్గా మారుతుంది అండ్ అందరూ కరెక్ట్గా ఉంటారు. మన సృష్టికి మూలం స్త్రీ అని, ఆ స్త్రీమూర్తి అమ్మగా లాలిస్తుంది, భార్యగా ప్రేమిస్తుంది, త్రోబుట్టువుగా మనల్ని అభిమానిస్తుంది, ఇంకా నాయకురాలే పరిపాలిస్తుంది. అంతేగాని తేడా వస్తే ఆదిపరాశక్తిగా కూడా మారుతుంది. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఇలానే మనం అందరం వాళ్ళని ఎప్పుడూ కాపాడుకుంటూ, మన ఇంట్లో ఉన్న లేడీస్లానే అందరినీ కూడా చూస్తామని కోరుకుంటూ, ఎవరికి ఏమీ అవ్వకుండా మనం ఎప్పుడూ వాళ్ళకి తోడుగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనకి రెస్పెక్ట్ దొరుకుతుంది అండ్ వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు. కానీ మనం చాలా చూస్తున్నాం, బయట అస్సలు బాగాలేదు. ఎన్నెన్నో ఏదేదో చూస్తున్నాం. చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, ముసలోళ్ళు కానీ, రోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ముందు అవన్నీ మనం ఆపడానికి మన వంతు సాయం మనం చేద్దాం. ఎంతవరకు వీలైతే అంతవరకు మన చుట్టూ ఉన్న వాళ్ళని మనం కూడా సేఫ్గా చూసుకుంటూ వద్దాం. మనకేమన్నా అయితే మనం తల్లికి చెప్పుకుంటాం. అలాంటి తల్లికే సేఫ్టీ లేకపోతే ఇంక మనం ఉండి ఇంకా దేనికి? సో మన చుట్టూ ఉన్న వాళ్ళని, మన ఫ్రెండ్స్ని కానీ, ఫ్యామిలీని కానీ ప్రతి ఒక్కరిని మనం సేఫ్గా చూసుకుని అండ్ మనం కూడా సేఫ్గా ఉంటూ అందరినీ బాగా చూసుకుంటారని కోరుకుంటూ, ఇలాంటి మంచి వీడియోస్ ఎప్పుడు మనకు వస్తూనే ఉంటాయి. మీరు కనుక ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేసిన వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ అలానే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియో కూడా షేర్ చేయండి. అండ్ మీరు ఎవరికైనా విషెస్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. మరో మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. నేను మీ ఫనీ కలం. థ్యాంక్స్. నమస్తే.